అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నిన్న నేను ట్విట్టర్‌లో ఒక 2, 3 ఏవో పోస్టులు పెట్టాను. రాజకీయాలకు సంబంధించింది. నేను మాక్సిమం రాజకీయాలకు సంబంధించివే పెడతాను. ఇంకా వేరేవి గూడా నేను మాట్లాడను, పెట్టను. ప్రతి పోస్ట్ కింద అలాగే ఫేస్‌బుక్‌లో గానీ, అలాగే యూట్యూబ్‌లో గానీ, ఇవన్నీ మాట్లాడుతున్నావు. జోగి రమేష్ వాళ్ళ ఇష్యూ మాట్లాడు. జోగి రమేష్ వాళ్ళ కొడుకు ఇష్యూ మాట్లాడు అని కొంతమంది కావాలనే వెటకారంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అంటే వినే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. వినని పనికిమాలిన వెధవల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితం అనేది ఒకటుంటుంది. వ్యక్తిగత జీవితం అనేది ఒకటుంటుంది. ఆఫ్‌కోర్స్ మనకు గిట్టని వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్ అవుతుందని సంబరాలు చేసుకునే వాళ్ళుంటారు. ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు 'జోగి రమేష్‌ది' గానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారం గానీ, ఇంకొకరిది గానీ, ఇంట్లో 4 గోడల మధ్య జరిగిన ఏదైనా ఇష్యూ, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం కంటే ఇంకా దరిద్రం, దౌర్భాగ్యం ఉండదు. వీలైతే అందరం ఒకటే కోరుకోవాలి. అందరూ కలిసుండాలి. కలిసుండలేనప్పుడు సంతోషంగా విడిపోవాలి. ఇంగంతే. అంతవరకు మనం మాట్లాడగలం తప్పితే ఏం మాట్లాడాలి? ఇప్పుడు 'జోగి రమేష్' వాళ్ళ కొడుకు విషయం ఏం మాట్లాడారండి? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ విషయంలోనే కాదండి. నేను నాకు నచ్చని వాళ్ళు, నాకు గిట్టని వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళైనా గానీ నేనిదే జెప్తాను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మనం గాదు గదా! ఎవ్వరం చెప్పలేం. ఒక జంట ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో ఎవరు చెప్పలేరు. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గానీ విడిపోవాలని ఎవరు అనుకోరు. వాళ్ళు మానసికంగా ఎంత సంఘర్షణ వాళ్ళు అనుభవించుంటారు. సో, కలిసుండడం కంటే విడిపోవడం మేలని అనుకుంటారు. అది వాళ్ళ చాయిస్. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేద్దాం. వాటికి రాజకీయాల్ని ముడిపెడుతూ పోనీ ఇక్కడ కొంతమంది కింద కామెంట్ సెక్షన్ రాస్తారు నాకు తెలుసు. మీరు మాట్లాడలేదా? మీ వాళ్ళు మాట్లాడలేదంటే, నేను ఎవరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఇప్పుడు గూడా పేర్లు నేను తీయదలుచుకోలేదండి. మనకు ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళ ఇంట్లో గూడా కొన్ని జంటలు విడిపోయాయి. విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ఒక చాలా పెద్ద కుటుంబంలో ఒకరు. త్వరలో అది మీకు గూడా తెలుస్తుంది. నాకు 2, 3 రోజుల కిందటే ఆ విషయం తెలిసింది. ఒక చాలా పెద్ద కుటుంబంలోని ఒక జంట విడిపోయారు. ఇంకా అఫీషియల్‌గా తొందరలో తెలుస్తుంది అన్నది నా దృష్టికొచ్చింది. ఇంక చాలా పెద్దవాళ్ళంటే మీరు ఊహించుకోగలరు. మనకనవసరం. ఏం దాని గురించి ఇప్పుడు నేను చెప్తే అది సెన్సేషనలిజం గూడా అవుతుంది. నాకవసరం లేదు అటువంటివి. చాలామంది అంటే మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు విడిపోయారు. ఎందుకు విడిపోయారో మనకనవసరం. మీరు 'పవన్ కళ్యాణ్' పెళ్ళిళ్ళ గురించి మాట్లాడలేదంటారు. నా వరకు నేను వ్యక్తిగతంగా నేను ఏ రోజు గూడా 'పవన్ కళ్యాణ్' వివాహం గురించి మాట్లాడలేదు. నేను ఒక విషయం గురించి మాట్లాడాను. ఏంటి అంటే 'రేణు దేశాయ్' బయటికొచ్చేసి పబ్లిక్‌లో ఒక ఇంటర్వ్యూలో పబ్లిక్‌లో ఒక వివాహ జీవితంలో ఉన్న భర్త భార్యను మోసం జేసి ఇంకొక ఆవిడకు అంటే ఇంకొక ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యేలాగా చేస్తే ఆ బాధ ఏంటుంటదో నాకు తెలుసు అంటే ఇలా చేయడం తప్పు అని జెప్పేసి మనం మాట్లాడాం. ఎందుకంటే ఆమె పబ్లిక్‌లోకొచ్చి పబ్లిక్‌లా మాట్లాడింది గాబట్టి. 'అరవ శ్రీధర్' విషయంలో ఆ బాధితురాలు బయటకొచ్చి మాట్లాడింది కాబట్టి మనం సపోర్ట్ జేసాం. ఎవరో వీడియోలు లీకులు జేస్తారండి. ఎవరు జేశారో, ఎందుకు జేశారో, ఆ లీక్ జేసిన వీడియోల్లో అంటే ఆ అమ్మాయి కన్సెంట్ ఉందో లేదో ఎవరికీ తెలీదు. కానీ సిగ్గు లేకోకుండా నిస్సిగ్గుగా టీవీ ఛానళ్ళలో, యూట్యూబ్ ఛానళ్ళలో ఆ వీడియోలు ప్లే జేస్తూ డిబేట్‌లు పెట్టుకుంటూ ఏందండి ఇది? ఒకవేళ ఆ అమ్మాయి బయటకొచ్చేసి నాకు ఇబ్బంది అయిందంటే పార్టీలతో సంబంధం లేదండి. తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మనం మాట్లాడతాం. మనకేమి ఇక్కడ పార్టీలు ముఖ్యం గాదు. ఫస్ట్ మనం మనుషులం. నేను మళ్ళీ ఒకటే చెప్తా. ఎవరైనా కింద కామెంట్‌లలో
మీ జోగి రమేష్ విషయం మాట్లాడు. జోగి రమేష్ నాకేం బంధువు కాదు. అందరం ఒక పార్టీకి పనిచేస్తున్నాం. ఎవడు తప్పు చేసినా తప్పే. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. నేను మళ్ళీ ఒకటే చెప్తా. మీడియా ట్రయల్‌లు నమ్మకండి. మీడియాలో వచ్చేటివి అసలు 100కి 90% ఇప్పుడంతా మ్యానిప్యులేటెడు, ఫ్యాబ్రికేటెడు. పీఆర్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. మీడియా ట్రయల్ ఎందుకండి? ఇప్పుడు ఆలుమగల మధ్య గొడవ ఉందనుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఆ గొడవను సార్ట్ ఔట్ చేసేలాగా చూస్తారు. లేదు ఇంకా మేము విడిపోవాలి అంటే మీడియా దగ్గరకొచ్చేసి విడాకులు తీసుకోలేరు కదా! కోర్టులకెళ్ళి విడాకులు తీసుకోవాలి. పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. కోర్టులకు వెళ్తారు. విడాకులు తీసుకుంటారు. అంతవరకు బానే ఉంటది. అది పద్ధతి. సమాజానికి ఇప్పుడు సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అనుకోండి. మేము విడిపోతున్నాం, మేము విడిపోయాం అని చెప్తారు. ఎవరో అభిమానంగా ఉన్నోళ్ళు అయ్యయ్యో! అలా విడిపోకపోతే బాగుండదు అనుకుంటారు. ఇంకా ఉంటారు కదా! సమాజంలో ఒక 10% ఎదవలు. అబ్బా! విడిపోయారని ఆ రోజు హ్యాపీగా పండగ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మాట్లాడండి అంటే ఏం మాట్లాడతామండి? ఒక 'జోగి రమేష్' కొడుకు విషయంలోనే కాదండి. నేను అంటే స్ట్రాంగ్‌గా నేను బిలీవ్ చేసేది 10 మందికి చెప్పాలనుకునేది కూడా, ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఎవరిది రైట్? అని చెప్పే శక్తి ఎవరికుండదండి. మరీ ఇంక దరిద్రంగా ఔట్‌రైట్‌గా ఇప్పుడు సపోజ్ భర్త అనేవాడు తాగుబోతయి లేకపోతే డ్రగ్ అడిక్ట్ అయ్యి గంజాయి తీసుకుంటూ ఇంగా అందరి ముందర భార్యను కొడుతున్నాడు అంటే అప్పుడు వాడిది తప్పని మనం నిర్ధారణకొచ్చి ఆవిడకి సపోర్ట్ చేయొచ్చు. లేకపోతే ఆమె గయ్యాళి అయి వాడిని రాచి రంపాన పెడుతుంటే అందరూ ఒక దగ్గరుండి చూసినోళ్ళు ఆమెదే తప్పు వాడు రైట్ అంటే అప్పుడు వాడికి సపోర్ట్ చేయొచ్చు. అంతేగాని 4 గోడల మధ్య ఏం జరిగిందో ఎవడికి తెలీదు. ఇంగ పచ్చ మీడియా వాళ్ళైతే ఇంగ రాజకీయంగా దీన్ని వాడుకోవచ్చు అని జెప్పేసి వాటి మీద కథనాలు, డిబేట్‌లు, డిస్కషన్‌లు ఏం జేస్తారండి? ఇప్పుడు బయట మనం పబ్లిక్‌లో జూసాం. రామారావు గారి కుమార్తె సూసైడ్ జేసుకొని చనిపోయింది. నా వరకు నేనండి. మళ్ళా వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను దాన్ని రాజకీయంగా వాడుకోవాలనో, లేకపోతే ఇంకొక రకంగా దాన్ని మైలేజ్ తెచ్చుకోవాలనో, లేకపోతే దాన్ని ఒక కథా వస్తువుగా జేసుకోవాలని నేను ఏ రోజు గూడా అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి విడాకుల గురించి గానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల విడాకుల గురించి గానీ, నారా లోకేష్ బయట వాళ్ళ ఫ్రెండ్స్‌తో అమ్మాయిలతో తీసుకున్న ఫోటోల గురించి గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ లైఫ్ గురించి గానీ, నేను ఏ రోజు మాట్లాడలేదు. వాళ్ళవే గాదండి. నేను వేరే ఏ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కుటుంబ విషయాల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే మనకు తెలీదు. నేను ఒకటే నమ్ముతాను. ఎవరిది తప్పు, ఎవరిది రైట్ ఎవడికి తెలీదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు, జనసేన వాళ్ళకు జోగి రమేష్ శత్రువు కాబట్టి, జోగి రమేష్ తప్పు లేకపోతే జోగి రమేష్ కొడుకుది తప్పు అంటున్నారు. అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము, మనం ఆపలేము. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేద్దాం. కింద కామెంట్ సెక్షన్‌లో నువ్వు మాట్లాడు అని చెప్పేసి వెటకారంగానే పెట్టే వాళ్ళకే చెప్తున్నా. నాకు సభ్యత, సంస్కారం ఉంది. నాకు ఇతరుల పైన గౌరవం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన నాకు గౌరవం ఉంది. ప్రైవసీ అనేది ఒకటుంటది. లెట్ దెమ్ హ్యావ్ దట్ ప్రైవసీ. వాళ్ళు కలిసి ఉండలేము అన్నప్పుడు లెట్ దెమ్ గో టు ద కోర్ట్ అండ్ దానికొక సామరస్యంగా పరిష్కారం తెచ్చుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు. మళ్ళీ ఒకటే చెప్తాను చూడండి. ఒక వారం నడుస్తూనేమో ఇప్పుడు సినిమా నడిపిస్తారు. పచ్చ మీడియా వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తరువాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండారా? వాళ్ళిద్దరూ ఇబ్బందులు పడుతున్నారా? వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఎవరు పట్టించుకోరు. అయిపాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకటే గుర్తు చేస్తుంటాను. 'నందూస్ వరల్డ్' ఎవరైతే డబ్బులిచ్చి ఇబ్బంది పడ్డారని చెప్తున్నారో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? మీడియా ట్రయల్స్ ఏమైనాయి? మీడియా ఎంతమందికి న్యాయం చేయగలిగింది? ఒక వారం రోజులు సినిమా నడిపినారు. ఆ ఇన్సిడెంట్ జరిగి సంవత్సరం అయితే ఇప్పుడు లైమ్ లైట్‌లోకి వచ్చింది ఆ ఇన్సిడెంట్. వారం రోజులు సినిమా నడిపినారు. ఒక్కడికైనా డబ్బులు వెనక్కొచ్చినాయా? ఒక పిల్లగాడికైనా? ఆఫ్‌కోర్స్ ఒకటైతే నేను కూడా ఒప్పుకుంటాను. వేరే ఎవరైనా గానీ అట్లా ఇబ్బంది పడుకోకుండా ఈ మీడియాలో బయటికి రావడం వల్ల అది మంచి జరిగింది నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కడికైనా డబ్బు వెనక్కొచ్చిందా? లేదు. మేము వారం 10 రోజులు మాకు ఒక కథా వస్తువు కావాలి. ఒక మ్యాటర్ కావాలి. మేము ఆ మ్యాటర్‌ని వాడుకుంటాం. ఎందుకంటే 'నందూస్ వరల్డ్' అనే వాళ్ళకి బయట యూట్యూబ్‌లో వాళ్ళకి ఫేమ్ ఉంది గదా! మాకు వ్యూస్ వస్తాయి. మాకు పేరొస్తది అని 80% ఇట్టా ఆలోచించి చేసిన వాళ్ళే.
ఒక్కడికైనా డబ్బు ఎన్నికొచ్చిందా? ఎవడైనా మళ్ళీ ఫాలో అప్ చేశాడా? ఎవడైనా బాధితులకు సపోర్ట్ చేశారా? ఒక 10,000 డబ్బిచ్చారా? ఇదిగోరా లాయర్‌కు ఇవ్వు ఆ ఫీజు, కేసేయి అని చెప్పేసి ఒక మీడియా వాడైనా మాట్లాడాడా? అయిపోయింది. ఇంక ఆ టాపిక్ అయిపోయింది. ఇంగ ఇప్పుడు ఎప్పుడైతే వ్యూస్ రావో, ఎప్పుడైతే ఆ మ్యాటర్ సప్పపడుతదో దాని మీద ఎవరు కాన్సంట్రేట్ చేయరు. నెక్స్ట్ దానికెళ్ళిపోతారు. ఇప్పుడు 'జోగి రమేష్‌ది' కూడా అంతే. 'జోగి రమేష్' రాజకీయ ప్రత్యర్థి. కాబట్టి 'జోగి రమేష్‌ని' ఇరుకున పెట్టాలంటే వాళ్ళ కొడుకు వ్యవహారాన్ని బయటికి తీస్తాం. దాన్ని రాచి రంపాన పెడతాం. పోనీ ఇంత చేసినందుకు ఆ ఇద్దరేమైనా సంతోషంగా ఉండాలని ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. ఈరోజు మీ పార్టీ వాళ్ళు కాబట్టి నీతులు చెప్తున్నావా ప్రదీప్ అంటే, ఒకసారి 5 ఏళ్లలో చరిత్ర తిరిగేసి చూడండి. నేను ఏ రోజు కూడా ఏ ఒక్కరి కుటుంబాల గురించి నేను మాట్లాడలేదు. ఐయామ్ ఎ డాక్టర్. ఐయామ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఐ హావ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన దగ్గరకొచ్చి పంచాయతీ చేయంటే అప్పుడు మనం ఆలోచించి అన్ని వివరాలు తెలుసుకోవాలి గానీ, లేకపోతే మనకేం సంబంధం? వి ఆర్ బిజీ ఇన్ అవర్ లైఫ్. మనకేం పనుంది? ఇది నా ఒక్కడి విషయం కాదు. నేను అందరికీ చెప్తున్నా. మీ పనులు మీరు చూసుకోండిరా. ఏమంత అవసరం? ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా ఉండాలని కోరుకుందాం. లేదు వాళ్ళిద్దరికీ నచ్చలేదు. విడిపోని. దానివల్ల మనకొచ్చే లాభమేంది? నష్టమేంది? పచ్చ మీడియా ఇట్లా ఆలోచించుంటే అండి, సమాజం బాగుండేది. రాజకీయాలు చాలా శుభ్రంగా ఉండేటివి. వ్యక్తిగతమేందో, పబ్లిక్ ఏందో, పాలిటిక్స్ ఎక్కడా, లేకపోతే పర్సనల్ లైఫ్ ఎక్కడా, ఎక్కడ మనం లైన్ గీయాలి అన్న జ్ఞానం లేకోకుండా ప్రజల్ని ఒక రకమైన ట్రాన్స్‌లో పెట్టి, ఒక 20 అంతస్తుల బిల్డింగు దానికి ముందర అద్దాలుంటే దాన్ని డెవలప్‌మెంట్ అని నమ్మించి, ఏదో ఒక 1000,00,00,000, 2,000,00,00,000 వస్తే అవి అభివృద్ధి అని దానికొక పేరు పెట్టి, ఏంది అభివృద్ధి? ఏంది అభివృద్ధి? దాన్ని అభివృద్ధిని ప్రజలకు రుద్ది, వాళ్ళు గూడా నమ్మేలాగా జేసి, మన జీవన ప్రమాణాలు పెరిగితే అది అభివృద్ధి. మన ఊర్లో 10 మంది పేద పిల్లలు చదివితే అది అభివృద్ధి. వాళ్ళు నిజంగా ఆ సొసైటీని వాళ్ళు బిల్డ్ జేస్తరు. 20 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కట్టేవాడు ఒక కంపెనీ, వాడు డబ్బులు సంపాదిద్దామని వస్తాడే తప్పితే, దేశభక్తితో మన దేశానికి సేవ చేయాలని ఎవ్వడు రాడు. వాడు ట్యాక్స్‌లు గూడా కొన్నిసార్లు సక్కంగా కట్టరు. లాస్‌లొచ్చినాయని చూపిస్తరు. ఆ డబ్బును వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు? వాడి దేశానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు కియా వాడు డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తాడు? కొరియాకి తీసుకెళ్తాడు. కియా వాడు భారతదేశం మీద ప్రేమతో వచ్చిన లాభాలన్నీ మళ్ళా భారతదేశంలోనే పెట్టాలని వాడు వస్తాడా? వాడిది వ్యాపారం. ఎలా అభివృద్ధి చెందుతదండి దేశం? ఎలా అభివృద్ధి చెందుతది దేశం? వాడు మన దేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాడు? ఇది చాలా సార్లు చెప్పా. అక్కడ ఒకరికిచ్చే జీతం ఇక్కడ మనకు 20, 25 మందికి ఇయ్యొచ్చు ఒక రోజులో. సో, లేబర్ చీప్ అని చెప్పేసి మన రాష్ట్రానికొచ్చినాడు. మన రాష్ట్రం మీద ఇన్సెంటివ్స్ ఇస్తా ప్లీజ్ మీరు రండి అని బతిమిలాడుకుంటే వాడొచ్చినాడు. అది అభివృద్ధి అని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇట్లా ప్రజల్ని ఒక అర్థం గాని డోలాయమాన పరిస్థితుల వాళ్ళు కొట్టుమిట్టేలాగా చేసి, సభ్య సమాజంలో ఇప్పుడు ఏందంటే ఏం అవసరం లే. సెన్సేషనిజం. షాకింగ్, షాకింగ్, షాకింగ్. వాడి కొంపలో ఏం జరుగుతుంది? వీడి కొంపలో తెలుసుకోవడమే ఇదే అయిపోతుంది. ఎవరైనా ఒకరు ఇంట్రెస్ట్ ఉండి మరీ ముఖ్యంగా మహిళలు బయటకొచ్చేసి ఏదైనా మాట్లాడదాం, సమాజం గురించి మాట్లాడదాం అంటే ఇంక వాళ్ళని ఏకిపరేయడము, బాడీ షేమింగ్ జేయడము, వ్యక్తిత్వ హననం జేయడము, వాళ్ళు బయటకొచ్చి మాట్లాడాలంటే భయపడేలాగా జేయడము, మళ్ళా వాటి కోసం ఒక పీఆర్ టీమ్‌లు డబ్బులు పెట్టి పనిజేయడము. మీ పని మీరు జూసుకోండిరా నాయన. రాత్రికి రాత్రే ఒకడు మంచోడు గాడు, ఒకడు చెడ్డోళ్ళు గారు. వాళ్ళ బాధలేందో వాళ్ళు పడతారు. మీరు ఆర్చేవాళ్ళు గాదు, తీర్చేవాళ్ళు గాదు. మీ పనులు మీరు జూసుకోండి. రాజకీయంగా ఏదైనా మాట్లాడదాం. అది గూడా ఏదైనా ప్రజలకు మంచి జరుగుతదనే విధంగా మాట్లాడదాం. అంతే తప్ప ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుంది, ఎవడు ఆర్చగలడు, ఎవడు తీర్చగలడు. హోప్ నన్ను వెటకారంగానే దీని గురించి మాట్లాడు అన్న వాళ్ళకి సమాధానం వచ్చిందనే ఆశిస్తున్నా.